చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అవిశ్రాంత పోరాట యోధుడు, శిఖరం, లెజెండ్, గ్లోబల్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అయ్యి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం, ఆ నేపథ్యం గురించి వివరించడానికి మనతో పాటు సీనియర్ టీడీపీ నాయకురాలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ లతా గారు ఉన్నారు. వారిని అడిగి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం పట్ల పూర్తి అవగాహన ఉంది. ఆయన ప్రయాణించిన ప్రయాణం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నేడు ముఖ్యమంత్రి అయిన దాకా ప్రేక్షకుల కోసం వివరణ ఇవ్వాల్సింది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం అనేది మా అదృష్టంగా భావించాలి. ఇంకోటి ఏంటంటే ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు మా వయసులు కూడా. ఎందుకంటే ఆయన్ని చూస్తూ పెరగటం ఒకటి. ఇంకోటి ఏంటంటే మాకు చదువుకునేటప్పుడే సబ్జెక్టులు మనకు మినిస్టర్ ఎవరు అని అన్నప్పుడు, ఏ మినిస్టర్స్ ఎవరెవరు అన్నప్పుడు సోషల్ స్టడీస్ ఆ బుక్కుల్లో పేర్లు చదువుకునేవాళ్ళం. ఇంకొకటి అదే జిల్లాకి సంబంధించిన వ్యక్తిగా కాబట్టి నేను చిత్తూరు జిల్లాలో పుట్టి పెరగటం, తిరుపతి సరౌండింగ్లో, బాబు గారిది కూడా చంద్రగిరి అవటంతో అక్కడ ఏదైనా పెళ్ళిళ్ళు, మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి మేము అంటే అన్నిటికీ ఆయన అప్పుడు అక్కడ అటెండ్ అయ్యేవారు. ఆయన మినిస్టర్గా ఉన్నా కూడా ఫంక్షన్స్కి అట్లా వచ్చేవాళ్ళు, అలా చెప్పుకునేవాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా వినటం అయితే మాకు తెలిసిన విషయమే. కానీ అండి అది ఆయన చరిత్ర డిఫరెంటు, మళ్ళా వినటం వేరు, ఆయనతో కలిసి పనిచేయటం ఇంకొక గొప్ప అనుభూతి. ఎందుకంటే అలాంటి లెజెండరీ లీడర్ దగ్గర మేమందరం కలిసి కూర్చొని మాట్లాడి ఆయన డిస్కషన్స్లో కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి, ఎంత ముందు చూపు ఆయనకి, ఎంత ముందుగా అంటే రేపు ఎప్పుడు ఇంకో 20 yearsకి ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు ఆయన ప్లానింగ్ అనేది ఉంటుంది. పొలిటికల్గా ఆయన ఆలోచించే విధానమే కానివ్వండి, దేశం మొత్తం కూడా ఇంకో 20 సంవత్సరాల ముందు ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన చెప్పటం కానివ్వండి, అన్ని రకాల కూడా ఆయన్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతాం. అలాంటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ దగ్గర పనిచేయటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. ఇంకోటి అండి, బాబు గారు 78లోనే ఆయన రాజకీయంలోకి రావటం. అంతకుముందు ఆయన స్టూడెంట్ దీనిలో ఉన్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ కాలేజీల్లో చదివేటప్పుడు యువతకి నాయకుడిగా కానివ్వండి, అక్కడ ఏ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటమే కానివ్వండి, ఆయన చాలా ఉత్సాహంగా పోటీ పడి అంటే రాజకీయాల్లోనే కానివ్వండి, యూనియన్లో కూడా, స్టూడెంట్ యూనియన్లో కూడా ఆయన కీలక బాధ్యతలుగా, అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ యువతకి ఆ రోజున ఉన్న అక్కడ యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్కే కానీ ఆయన చాలా ముందుండి యాక్టివ్గా పనిచేయటం కానివ్వండి. ఇంకోటి ఆయనే చెప్పున్నారు చాలాసార్లు కూడా, నేను కూడా విన్నాం, అంటే తర్వాత పెద్దవాళ్ళు చెప్తుంటే వినటమే కానివ్వండి, ఆయన ఊరూరు తిరిగి అంటే సమస్యలు ఏమున్నాయని, అంటే ఎలక్షన్స్ బిఫోరే ఆయన తిరగటం అనేది, ఏదైనా ఒక గ్రామంకి వెళ్ళి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటేనో అట్లాంటివి తెలుసుకొని వాళ్ళకి పనిచేయాలనే విధానం కానివ్వండి, అవన్నీ విన్నాం. ఆ రకంగా ఆయన ప్రజల్లోకి ఒక స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే ఆయన నియోజకవర్గంలో తిరిగి పనులు చేయాలి, ఎవరికి సమస్య ఉన్నా ఆదుకోవాలి అనే ఒక ముందు చూపుతూ ఆయన వెళ్ళటం కానివ్వండి, చాలా ఆ రోజునున్న యువతకు అందరికీ కూడా ప్రోత్సహించినట్టే అయ్యింది. సరే, నారా చంద్రబాబు నాయుడు గారు 78లో సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ అవటం కానివ్వండి, దాని తర్వాత ఆయన అంటే బూనమ్మ గారిని పెళ్లి చేసుకొని టీడీపీలోకి తర్వాత రావటం కానివ్వండి, ఆయన పెళ్ళయిన తర్వాత ఒక చరిత్ర ఇంకా, అంటే ఆ రోజున ఎన్టీఆర్ గారి పార్టీ ఆ రోజు నాదెళ్ళ భాస్కర్ రావు గారి దీనితో ఎలా విచ్ఛిన్నం చేయబడిందో చూసాం. దాన్ని నిలబెట్టిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అంటే విన్నటమే కానివ్వండి, నేను కూడా అప్పుడు చిన్నపిల్లనే అయ్యాను, అది విన్నటం. ఎందుకంటే ఆయన యాక్టివ్ రోల్ ఎంతవరకు పాత్ర పోషించారు, ఆయనకంటే అప్పుడు ఏమో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఎంత సర్వీస్ చేయటం. మీకు ఆ సమయంలోనేనండి చంద్రబాబు నాయుడు గారి రాజనీతిని, రాజకీయ చాణక్యత్వాన్ని ప్రపంచం చూసింది. ఖచ్చితంగా అది ఆ ఇన్సిడెంట్ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అంటే దానికి వాళ్ళకి వచ్చే ముందు స్టెప్కి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆయన వ్యూహరచన ఇచ్చి చాలా బాగా సక్సెస్ అవటం కానివ్వండి, ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళటం, మళ్ళీ గెలవటం, తర్వాత ఆయన మినిస్టర్గా పలు దఫాలు పనిచేయటం తెలుగుదేశంలోనే, తర్వాత 95లో మళ్ళీ సీఎంగా రావటం నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, ఆర్థికంగా కానీ రాష్ట్రానికి ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయనకు ఒక అవగాహన ఉండేది. అంటే మినిస్టర్గా చేసుకుంటూ వచ్చినప్పుడే ఆయనకు ఒక అవగాహన వచ్చేసింది. ఇంకొకటి, ఆయన ఎప్పుడూ టీడీపీలో ఒక లీడర్గా ఉంటూ కార్యకర్తలతో మమేకం అవటం.
గ్రౌండ్ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ఆయన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ప్రతి వ్యక్తిని గురించి కూడా తెలుసుకున్న వ్యక్తి. అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక పల్లెటూరు చెప్పినా ఆ పల్లెటూరులో ఉన్న నాయకుడు ఎవరు, అట్లా ప్రతి నాయకుడి గురించి ఆయన తెలుసుకొని కేడర్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకున్న విధానం కానివ్వండి, అది అందరికీ ఇప్పటికి కూడా స్టిల్ ఆయన మీరు అందరూ అనొచ్చు కానీ వయసు చాలా పెద్దదని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఏదో ఒకటి వాగుతుంటారేమో కానివ్వండి, ఆయనకున్న మెమరీ పవర్, ప్రతి వాళ్ళని పేరు పెట్టి మాట్లాడటం, ప్రతి వాళ్ళని పలకరించటం, అలా ఎవరు ఉండలేరండి. అలా అంటే బాగా నోన్ ఫేస్ అయితేనే తప్ప గుర్తుపెట్టుకుంటారేమో కానీ అంటే విలేజ్ స్థాయి నుంచి వచ్చిన నాయకులు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడటం, వాళ్ళు ఏం పని చేశారు ఏంటనేది ఆయనకి ఫుల్గా మెమరీలో అసలు అలా గుర్తుపెట్టుకోవటం అనేది నాకు తెలిసైతే ఎవరు కూడా లేరనే అనిపిస్తుంది. ఆయనంత మెమరీ పవర్ కానివ్వండి, ఆయనంత యాక్టివ్ కానివ్వండి, ఆ ఎనర్జీ కానివ్వండి, అవన్నీ కూడా ఆయన చూసి యువత ఇంకా చాలా మోటివేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఆయన సీఎం అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఆయన ముందు చూపాలి. ఆ రోజున 2020 విజన్ అంటే అందరూ నవ్వారు, ఏంటి 2020 విజను అని చెప్పి, అంతా ఏదో రాళ్ళలో తీసుకెళ్ళి గుట్టల్లో పోస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఏంటి అమెరికా నుంచి క్లింటన్ వస్తే సరిపోతుందా, ఏం సాధిస్తారు ఇక్కడ అని మాట్లాడారు. ఆ రకంగా ఉండగానే ఆయన ఎవరికి ఏమి చేయలేవని అట్లా మాట్లాడుతున్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఆయన చేయాలనుకున్న పనికి ముందు చూపుతో వెళ్ళిపోవటమే జరిగింది. ఆ రకంగా కానివ్వండి, మనకి ఈరోజు సాఫ్ట్వేరే కానివ్వండి, నీటి నిల్వల్ని ఎలా ఉంచుకోవాలి, ప్రాజెక్టులను ఎలా ఇది చేయాలి, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు ఉంటే బాగుంటుంది. ఈ రోజున హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లే కావచ్చు, ఆర్థికంగా ఈరోజు తెలంగాణ ఇంత బలంగా ఉందనటానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో 33,000 ఎకరాలు రైతులు నమ్మి ఇచ్చారు అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇవ్వటమే కానివ్వండి. ఇట్లా ప్రతి ఆర్థికంగా కంపేరిటివ్ చూస్తే అంటే విడిపోయినప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్టే, అంటే అంత స్ట్రాంగ్గా అంత బలంగా చేకూర్చిన వ్యక్తి ఎవరు, నారా చంద్రబాబు నాయుడే కదా. ఇది చరిత్ర అంతా చూసుకుంటేనండి తెలుగు రాష్ట్రాలు ఎంతో రుణపడి ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారికి. అది చరిత్ర ఎప్పుడు కూడా జాయింట్ స్టేట్లో 9 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఎవరూ లేరు. అవునండి, వాస్తవం. ఎవరున్నారు చెప్పండి? జాయింట్ స్టేట్లో 9 సంవత్సరాలు చేసిన వాళ్ళు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే ఎవరూ లేరు కదా. అలాంటి నాయకుడే లేరు, ఏ రాష్ట్రాల్లో కూడా లేరు. మనం పోల్చుకోలేము అసలు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజున సౌత్ ఇండియాలో ఒక నాయకుడు పేరు చెప్పమంటే టక్కని చెప్పగలిగేది, ఇండియాలో కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ ఒక పేరు చెప్పమంటే నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తారు. ఈరోజు యువత అందరికీ కూడా ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా చంద్రబాబు తాత అంటే వాళ్ళకి అలా మెమరీలో సీఎం ఎవరంటే ఆయన అంటే ఓడిపోయి కూడా ఉండొచ్చు కదా గతంలో, సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అంటారు. అలా ముద్రించి పడిపోయారు. అది కూడా కాకుండా ఎప్పుడైనా విదేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా కూడా అక్కడ కూడా ఏం చెప్తారు, మన రాష్ట్రం ఏపీ అని చెప్పంగానే, అంటే తెలంగాణ అని కూడా చెప్పనివ్వండి, హైదరాబాద్ అనగానే చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు అని అన్నప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది వస్తుంది. కానీ అండి ఇంకొకటి ఇక్కడ ఒక అదృష్టమైన విషయం అవ్వచ్చు, ఒక రకంగా సాడ్ విషయము కావచ్చు. ఏ నాయకుడు కూడా చనిపోయినాక ఎంతమందో ఏదేదో చెప్పచ్చు, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన గురించి ప్రజలు పడిన తాపత్రయం ఆయన కంటితో చూడగలిగారు. అది వేరే నాయకులకి అది రాదు. అంటే మీకంటే ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో లేకపోతే ఆయన పుట్టిన ప్రదేశమో లేకపోతే ఆయన చదువుకున్న చోట లేకపోతే ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకు ఆ స్పందన చూస్తే అది వేరుగా ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే స్పందన చూసి చలించిపోయాడు ఆయన. నేను అనేది ఒక బ్యాడ్ థింగ్ నడిచినా కానివ్వండి, ఆయన జీవితంలో మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్ ఒక మంచి విషయంలో తీసుకుంటే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసినా, సంక్షేమాలు చేసినా, సంస్కరణలు తీసుకొచ్చినా రాని గుర్తింపు ఆయన అరెస్ట్తో ప్రపంచం మొత్తానికి తెలిసింది. అదే అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకొని ఏదో చేయబోయి అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవటమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఇంత ఇమేజ్ ఉందా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయ్యటానికి చాలాసార్లు జరిగాయి, అది ఎక్కడి వరకు ఆ లోకల్ కార్యకర్తల వరకే ఉంటుంది, అంతవరకే ఉంటుంది. సో పక్క రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకో పక్క రాష్ట్రాలు ఎక్కడా కూడా గుర్తించలేదు, అంటే ఇబ్బంది పెట్టినప్పుడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయం వచ్చినప్పుడు చూడండి, అంటే మనం ఇండియాలోనే చూడలేదు ఇట్లాంటి నాయకుడిని ఇప్పటి వరకు. సో అది
మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కానివ్వండి, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అమెరికాలో జరిగింది అనుకోండి, అక్కడ తెల్లవాళ్ళైనా అనుకుంటారు ఎందుకు జరుగుతుందో, ఎవరి కోసం జరుగుతుందో అనుకుంటారు. వేరే దేశాలు ఆస్ట్రేలియా ఇట్లా న్యూజిలాండ్ ఇన్ని చోట్ల జరుగుతున్నప్పుడు కూడా అందరూ ఏమనుకుంటారు, ఎవరి కోసం జరుగుతుంది, ఆ లీడర్ ఎవరో అనుకుంటారు కదా. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం జరుగుతుంది, ఇది అక్రమ అరెస్టు, అందుమూలాన ఆయనకు అలాంటివి జరుగుతుంది అనేది రావటం అనేది, అది బాబు గారు కళ్ళతో చూడగలిగారు. ఆయన మీద ప్రజలకి ఎంత ప్రేమ ఉంది అనేది అయితే ఆయన కళ్ళతో ఆయన చూశారు. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి కూడా అండి ఇంత భారీ మెజారిటీ రావటం, కూటమి విషయం పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజారిటీ రావటం, ఇంకొకటి ఏంటంటేనండి ఆయన మీద ఒక నమ్మకం చాలా ఉంది, భరోసా అనేది ఎక్కువ ఉంది. ఏంటంటే ఆయన ఒక్కళ్ళైతేనే అమరావతిని కంప్లీట్ చేస్తారు, పోలవరం కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు వరకు మనం ఎప్పుడు తీసుకున్న పోలవరం అనేది మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు వింటూనే ఉన్నామండి, పోలవరం పోలవరం పోలవరం. ఆ కట్టింది ఏదైనా ఉంటే శంకుస్థాపన వరకు రాజశేఖర్ రెడ్డి చేసి ఆయన చేశానని అంటే అంతకుముందు 15 శంకుస్థాపన చేశారండి చాలా మంది, అదే వాళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ఒకడే. అంతే, అంతమంది శంకుస్థాపనలు చేసుకుంటూ వచ్చారు. సరే ఈ రోజున ఒక 60-70% కంప్లీట్ అయ్యింది అని అంటే కూడా అది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 yearsలో ఖచ్చితంగా అది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు అని అంటే నిజంగా ఆయన కారణ జన్ముడు అండి. ఇప్పుడు ఏదో ఒకటి లేనిదే ఎవరిని పుట్టించరు, ఎవరిని ఇది చేయరు అని అంటారు చూసారా దేవుడు, అంటే ఇట్లాంటి వాళ్ళంతా ఒక కారణ జన్ములు లాంటి వాళ్ళే. సో వాళ్ళే చేయగలుగుతారు, వాళ్ళ మూలానే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున బాబు గారి చేతుల మీదగానే పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కూడా కంప్లీట్ అవుతుంది. సో ఏదైతే యువత కానివ్వండి వాళ్ళందరూ భరోసాతో ఉన్నారో, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, ఏ రకంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయని ఏదైతే ఆశపడుతున్నారో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారండి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమాలు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు. పోలవరం అంటే 70% అయిపోయింది అనుకోండి, అమరావతిని కూడా రేపు ప్రారంభించబోతున్నారు. దాన్ని ఎలా తీర్చిదిద్దారని అనుకుంటారు మీరు? ఇప్పుడు ఏ సిటీ తీసుకున్నా పాతది ఎప్పటి నుంచో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ కొంచెం అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఇది అమరావతి అనేది అయితే కొత్తగా నిర్మించబడుతుంది. సో టెక్నాలజీ పరంగా కూడా బాబు గారు ముందు చూపు ఎప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఆయన టెక్నాలజీలో ముందుగా ఉంటారు. సో రాష్ట్రం కూడా కొత్తగా డెవలప్ అవుతున్న నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతారనేది అయితే ప్రజలందరిలో కూడా, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అవన్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా కావచ్చు అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పించటం, టెలిఫోను, నెట్ కనెక్షన్ ఇట్లాంటివన్నీ కూడా కానివ్వండి, రోడ్స్ కానివ్వండి కొంచెం పెద్దవిగా వేయటం, ఇటు నీటి వనరులకు సరిపడేటట్టు పైప్ లైన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అండర్ డ్రైనేజ్ కింద వెళ్ళిపోతే భూమి లోపల నుంచే చేసుకుంటూ పోతే కొంచెం సిటీ కూడా చూడటానికి కొత్త నగరాలు ఎలా ఉంటాయి అంటే కొత్తగా వచ్చినప్పుడు ఇంకా డెవలప్మెంట్లో ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి ఆటోమేటిక్గా అది బాబు గారిని మాట్లాడినప్పుడు అందరూ సింగపూర్ అని అంటారు. సో అది కాదు, బాబు గారు సింగపూర్ని మించేటట్టు కడతారనేది అయితే అందరికీ ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అంత దూరదృష్టి ఏంటంటే, మీకు ప్రపంచం తీసుకోండి, భారతదేశం తీసుకోండి, ఏ రాష్ట్ర క్యాపిటల్ కూడా అన్ని వస్తువులు ఉండవు. హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, తాగటానికి నీళ్ళు. మీకు సమ్మర్ వచ్చిందంటే వాటర్ బాటిల్ 50 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అమరావతికి ఆ పరిస్థితి లేదు. బకెట్ తీసుకెళ్ళి కృష్ణానదిలో ముంచుకొచ్చి తాగొచ్చు. 365 రోజుల్లో ఏ రోజైనా మీరు బకెట్తో మంచిని తీసుకుని తాగొచ్చు. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాటర్ కోసమే. మీరు తెలంగాణ తీసుకోండి, కృష్ణానది నుంచి తరలించి రావాలి, లేదా గోదావరి తెచ్చుకోవాలి. చెన్నై తీసుకోండి అదే పరిస్థితి, బెంగళూరు తీసుకోండి అదే పరిస్థితి. ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు ఏ నగరానికి క్యాపిటల్కి అవకాశం లేదండి, ఒక్క అమరావతిగా ఉంది. అందుకే ఆ అమరావతిని ఆయన ఎంచుకున్నాడు. దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయండి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండదు, సాగునీరు ప్రాబ్లం ఉండదు. వాటర్ ప్రాబ్లం లేని ఏకైక నగరం అమరావతి నగరం. ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్కి నీటి ఎద్దడి ఉంది, బెంగళూరు చూస్తే అలాగే ఉంది, చెన్నై చూస్తే అలాగే ఉంది. అంటే అక్కడ నీటి వసతులు అయితే తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వరకు వాటర్ వెళ్తూనే ఉంటుంది. సరే ఇట్లా చూస్తుంటే ఏదో ఒక పక్కన డిపెండింగ్లో ఉంటున్నారు. సో అది ఆంధ్రప్రదేశ్కి అవసరం రాదు. ఖచ్చితంగా అయితే చుట్టూ నీటి వనరులు బాగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏదైతే వాటర్ సమస్య అనేది ఉండదు. అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి అది ముంపు ప్రాంతంగా చూపెట్టాలని ఎంత ట్రై చేసినా కూడా, విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ అది ఎంత వర్షం వచ్చినా కూడా ఎప్పుడూ కూడా అది ఆ ప్రాంతం ఎప్పుడు కూడా మునగలేదు. సో ఇవన్నీ కూడా బాబు గారు ముందు చూపు ముందు ఇట్లాంటి వాళ్ళు జిమిక్లు ఏం చెల్లవండి. అంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత, మేబీ బాబు గారు రాజకీయ జీవితం అంత ఉండదు.
వీళ్ళందరూ కూడా. సో ఎన్ని రోజులు ఇలాంటివి చేయగలుగుతారు చెప్పండి? ఇలాంటి వాటిల్లో కంపారిజన్ అవసరం లేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఏ రకంగా ఆయనతో కంపారిజన్ చేసుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు కదా అని కూలిని చూసి వాత పెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఏ నాయకుడు కూడా కంపారిజన్ అయితే కాదండి. ఆయన అవ్వాలనుకుంటే ప్రధాని ఎప్పుడో అయ్యేవాళ్ళు, ఎప్పుడో ఆయనకు అవకాశాలు వచ్చినప్పుడు కూడా నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళలేదు కూడా. సో ఈ రోజున కూడా ఆయన ఓన్లీ నేను తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు ప్రజలతోనే కలిసి పనిచేస్తాను అని ఇప్పుడు ఏదైతే తక్కువలో ఉన్న రాష్ట్రానికి కోసం ఆ రోజున తెలంగాణ ఆంధ్ర కన్నా వెనకబడిందని తెలంగాణనే ఎక్కువ డెవలప్ చేశారు. వాస్తవం. తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు తెలంగాణ వెనకబడి ఉంది అనే దానికి తెలంగాణనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తక్కువ స్థానంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీదే ఆయన ఫోకస్ అనేది పెట్టి అక్కడ నగరాన్ని నిర్మించాలి. ఆయన మీద చాలా బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో నగరాన్ని నిర్మించాలి, పోలవరం కట్టాలి. ఇంకొకటి ఆయన ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీని అంటే రాజకీయాలు చేస్తూనే గడపరు. గెలిచిన తర్వాత ఎప్పుడు పని మీద ఫోకస్ ఉండే నాయకుడు. అందరికీ ఎలా ఉంటుంది, సంపాదించి వెనకేసుకున్నామా మళ్ళీ రాజకీయాలు చేసామా అన్నట్టు ఉంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే పని మీద ఫోకస్ ఉంటుంది. గెలిచే వరకు రాజకీయాలు, గెలిచిన తర్వాత పని మీద ఫోకస్ పెట్టే నాయకుడు. అలాంటి నాయకుడు మనకు దొరకటం చాలా అదృష్టం. 47 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురించి టీడీపీ మహిళా నాయకురాలు వెల్లబుచ్చిన అభిప్రాయాలతో ఏకోభవిస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం.